ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఆలయంలో శ్రీరాముడు పవిత్ర గర్భాగృహం ముందున్న రామర్ మేడై లేదా రాములవారి మేడ వద్ద గంభీరంగా కూర్చున్నాడు. అంతరాలయ మండపం లోపల విశ్వక్షేణుడు, చక్రతాళ్వార్, గరుడ మరియు ఇతర పరివార దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన కాంస్య విగ్రహం వానరాన్ని విస్మయ స్థితిలో వర్ణిస్తుంది. ఏదో అందమైన దానితో మేమరచిపోతుంది. దేవత తన కుడి చూపుడు వేలతో అతని ముఖ కోనపై చిత్తీకరించబడి ఆశ్చర్యాన్ని తెలియచేస్తుంది. ప్రాముఖ్యత కళా చరిత్రకారుడు శ్రీమాన్ డాక్టర్ సి శివరామమూర్తి గారు ఈ చిత్రాన్ని కిష్కిందా వానర రాజు సుగ్రీవుడిగా గుర్తించారు. చోళుల కాలం నాటి అవశేషమైన తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని వడక్కపనియూరు గ్రామం విగ్రహ శైలిని డాక్టర్ మూర్తి గారు ఆపాదించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే సుగ్రీవుడిగా గుర్తించబడినప్పటికీ చాలామంది భక్తులు ఈ విగ్రహాన్ని శ్రీ హనుమంతుడిగా పూజిస్తారు. ఈ ప్రాంతానికి చెందిన హనుమంతుని కాంస్య విగ్రహాలు మెడ్రాస్ మ్యూజియంలో ఉన్నాయి. ఇది టీటీడీ ప్రచురణలతో ధృవీకరించబడింది. పురాణాల ప్రకారం జగదాచార్య స్వామి రామానుజులు తిరుమల ఆలయంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. శ్రీరాముని విగ్రహం త్రిభంగంలో ఉంది. అతని ఎడమ చెయ్య విల్లు మరియు అతని కుడి చేయ బాణం పట్టుకుంది. శ్రీ సీతాదేవి చేతిలో కమలం పట్టుకొని శ్రీరాముని కుడివైపు దయతో నిల్చుంది. శ్రీరాముని ఎడమ వైపున శ్రీ లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు. మరియు ఇద్దరు జడాధారులుగా అంటే క్రీడాలు లేని జుట్టు వారి వనవాసానికి ప్రతీకగా చిత్రీకరించబడ్డారు.